ఇది అదే అనుకున్నది బిడ్డ. ఇక కూలి చేసినా నాలి చేసినా ఆమెకి ఇస్తుంది పైసలు చేసుకుంటా బాధపడుకుంటా. నేను చేత కానప్పుడు ఈ ఎకరం అమ్ముకొని నన్ను దానం చేద్దు, నువ్వే తిందు బిడ్డ అని అన్నది ఊకున్నది. లేలే ఇది ఉన్నప్పుడే దీన్ని చంపాలి, భూమి అమ్ముకొని పోవాలని ప్లాన్ పెట్టింది. అది మరి చిన్నప్పటి నుంచి ఏమైనా పెంచి పెద్ద చేసి అన్ని రకాల సౌలత్ ఇచ్చిండ్రు. మొన్న నెల రోజుల క్రితమే 25 లక్షల రూపాయలు అంటే 10 తులాల బంగారం పెట్టిండట, బోళ్ళు అవన్నీ కూడా పెట్టిందని చెప్పంటున్నారు కదా. ఇవన్నీ ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ తర్వాత ఇప్పుడు ఎట్లాగో తనకు కొడుకులకి ఇట్లా ఎవరు లేరు కాబట్టి తదనంతరం తనకే కదా ఆస్తి. అంత ఓపిక లేకుండా ఎందుకు అనుకుంటున్నారు జనాలు? అదే 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 ఆలోచన తెలుస్తలేదండి. అంత అన్యాయంగా చంపిందంటే ఆ భూమి ఆశకే చంపింది. అది ఒక్కసారి ఇక్కడ మరికొంతమంది వాళ్ళ బంధువులు ఉన్నారు, ఒక్కసారి వాళ్ళతోటి మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఏమైందమ్మా లక్ష్మి మీకు? ఏం జరిగిందమ్మా? వీళ్ళు తల్లి కూతురు మంచిగా ఉండేటోళ్ళ? తల్లి కూతురు అందరు మంచిగా ఉండేటోళ్ళే సార్. మా నాయన పోయిండు, తమ్ముడు పోయిండు, తల్లి పోయింది, మరదలు ఉండే. ఆ మరదల పిల్లకు సాదుకొని మంచిగా చేసుకొని తింటుంది. తర్వాత పిల్ల వేసుకొని పోయినాక అంత పెద్ద సంబంధం కాకుండా ఆయనకి ఇష్టం వచ్చిన మరి వాళ్ళు ఎక్కడ అబ్బాయి ఎక్కడైనా? ఆ అబ్బాయి శాతాపురం చేసుకొని తీసుకొని పోయినాక తర్వాత నాకు ఇది ఇవ్వాలి, నాకు అది ఇవ్వాలి అంటే ఎకరం పోయి అమ్మించినాం. 25 లక్షలు ఇచ్చినాం. మళ్ళీ బోల్ బొచ్చారు మొత్తం కొనిచ్చినాం, బంగారం కొనిచ్చినాం. అన్ని తీసుకుపోయి వాళ్ళ ఇంట పెట్టినాం. ఇక 20 గుంటలు ఉన్నాయి, నువ్వు బతికేదాకా తిను, తర్వాత నీకే జంతది బిడ్డ, నీకేం బాధ పెట్టుకోని మేము చెప్పినాం. ఇక వాళ్ళ ఇంటికాడ వాళ్ళు పోయినాం మేము. ఇక తర్వాత వాళ్ళు వస్తాండ్రు, పోతాండ్రు, తింటాండ్రు సార్. వాళ్ళు ఎట్లా చంపినరో ఇక మాకు తెలియదు సార్. ఇప్పుడు మీరు రెగ్యులర్ గానే వస్తున్నారు, అందరిలాగానే అందరు చుట్టాలు వచ్చిపోయినట్టే అని మీరు అనుకున్నారు. కానీ ముందు రోజు రాత్రి చంపింది మళ్ళీ ఏందో అంటే పోయింది, మళ్ళీ పోయింది. మళ్ళీ మేము ఏడ్చుకుంటా ఎవరు చంపవచ్చు, ఎవరు ఏమనవచ్చు అని మేము ఏడ్చుకుంటా ఉంటే మళ్ళీ ఆటో వేసుకొని మళ్ళీ చంపిన వాళ్ళే బిడ్డ అల్లుడు మళ్ళీ వచ్చి మళ్ళీ ఏడుస్తారు వాళ్ళు. కానీ ఈయన చంపిందని మాకు తెలియదు. ఇక పోలీసు వాళ్ళు వచ్చి ఈడే చంపిండ్రా అని అన్న వరకు అప్పుడు నాకు తెలిసింది. అప్పుడు తెలిసినాక పారిపోతాం. అందరి ముందే పారిపోయింది ఆయన, అందరి ముందే పారిపోయింది. మేము ఈడే ఏడ్చుకుంటా ఉన్నాం మా మరదలు పోయిందని. ఇక అంత ముందే పారిపోయిండు. అంటే పారిపోయిందంటే ఇప్పుడు పోలీసు వాళ్ళు వచ్చి ఇక్కడ మీకు చెప్పేంత వరకు మీకు విషయం తెలియదు. ఇప్పుడు మరి ఆయన పారిపోతుందంటే మీకు విషయం తెలిసినట్టు ఆయనకి ఎవరు చెప్పిండ్రు? ఎవరికి? వీరనకు ఇగో ఈ పక్క ఆయన చెప్పిండు. ఇప్పుడు ఈ పోలీసు వాళ్ళు వచ్చి ఈ పక్క ఆయనకు చెప్పేసరికి ఈ పక్క ఆయన వీరనకు చెప్పిండా నువ్వే చెప్పినాడు కదా అని చెప్పి తెలంగాణ పారిపోయిండా? తెలంగాణ పారిపోయిండు. ఇక్కడ మరికొంతమంది ఉన్నారు స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళని అనుకుందాము. అసలు మీకున్న సమాచారం ఏంటి? ఏం జరిగింది అసలు మీకు తెలిసిన సమాచారం? అయినండి వాళ్ళ పగలు గీగలు అంటే ఫస్ట్ లో వాళ్ళ భూమి తగాదా కాడ నుంచి వెళ్ళి పగలుండే కాబట్టి సరే సరే వాళ్ళ పేరు మీద భూమి అమ్మారు. భూమి అమ్ముకున్నాక వాళ్ళు ఏం చేశారంటే సరే కొన్ని డబ్బులు వాళ్ళ మేనత్తలకు, కొన్ని డబ్బులు సరే ఈ బంగారం గింగారం ఇది తీసుకొని వాళ్ళ బిడ్డకు ఇది అది అని వాళ్ళకి ఇచ్చారు. ప్లస్ పాయింట్ ఏంటంటే మళ్ళీ కొన్ని భూములు ఉన్నాయి కదా, అది అమ్మాయి మీదనే పాస్బుక్ ఉంది. ఈ లక్ష్మి పేరు ఏం లేదు, లక్ష్మి పేరు మీద ఏం మాత్రం లేదు, ఆమె పేరు మీద ఉన్నాయి. కావాలంటే బిడ్డ ఎందుకు ఆయన ఏరే వాళ్ళతోని అలవాటు ఉన్నాడు అబ్బాయి అమ్మాయి కాకుండా వేరే వాళ్ళు కాకుండా ఏరే అమ్మాయితో కూడా అలవాటు ఉన్నాడు ఆయన. కాబట్టి డైరెక్ట్ చెప్పాలి, ఎందుకు భయపడే? అయ్యో ఆయన ఏరే అమ్మాయితోని అలవాటు ఉన్నాడు, కావాలంటే సరే అని చెప్పేసి వీరి ఇది అది అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి ఈ భూమిని అమ్మేద్దాం, ఆ భూమిని అమ్మేసినాం కదా ఇది కూడా అమ్మేద్దాం అని చెప్పేసి వాళ్ళు ఇది చేశారు. కానీ వాళ్ళు అమ్మగలలేరు. ఎందుకంటే అమ్మ ఉన్నాక అమ్మగలరా? ఆమె తినాలని ఉండాలని ఉంటది కదా అని చెప్పేసి ఏం మాత్రం లేదు, అది అమ్మాలని చెప్పేసి హత్య చేశారండి. బతుకున్నంత వరకు అమ్మనివ్వరు కాబట్టి మేము తీసుకోవాలంటే ఈమెను చంపేయాలని చెప్పేసి చంపేశారు అంతే. ఇప్పుడు అంతకుముందు రోజు రాత్రి వీళ్ళు వచ్చారు కదా, ఇంట్లోనే ఉండి తిని మామూలుగా చూసినప్పుడు కూడా ఆయన వాళ్ళు వచ్చింది మామూలు పొద్దుగాలనో ఏదో ఇది అది వస్తే మనకు తెలుస్తుంది. అది ఏ టైంకి వచ్చారో ఏ కథనో అనేది నైట్ పూట వచ్చారు. అందరూ పడుకున్న తర్వాత వచ్చారు. మ్యాక్సిమం 12-1 గంటకు బయట వాళ్ళు ఈ కారు వచ్చింది ఆ కారు వచ్చింది అని చెప్పేసి తర్వాత అన్ని తెలిసాయి.
ఇప్పుడు లక్ష్మి కూడా ఇక్కడ ఈ అబ్బాయి తోటి లేకుంటే వీళ్ళ బిడ్డతోటి కూడా కొంత నాకు ప్రాణహాని ఉంది అని చెప్పి గతంలో కూడా భూమి అమ్ము అని చెప్పి ఒత్తిడి తెచ్చిందని చెప్పి కూడా చాలా మందికి చెప్పిందట, నిజమేనా? అది నిజమేనండి, అది నిజమే. నన్ను ఎప్పుడైనా వీళ్ళు చంపేస్తారని చెప్పిందట కదా? చెప్పిందండి, చెప్పిందండి. ఏం చెప్పేది మామూలుగా? ఇగో నా బిడ్డ ఇగో ఇట్లా చేస్తుంది బిడ్డ, అట్లా చేస్తుంది బిడ్డ అని చెప్పేదండి. అంటే ఇప్పుడు వాళ్ళ ఒత్తిడి ఉంది, అల్లుని ఒత్తిడి ఉందని చెప్పిందా, లేకపోతే బిడ్డకు కూడా తల్లి మీద ఏమైనా కోపం ఉందా? అలాంటి కోపం ఏం లేదు. కావాలంటే ఈ అల్లుడు ఇది ఒత్తిడి వాళ్ళ బిడ్డకు చేస్తా అంటే బిడ్డ ఉండి తల్లికి ఒత్తిడి చేస్తుంది. అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు తల్లి మీద ఎట్లాంటి కోపం బిడ్డకు లేదు, కానీ ఇక్కడ అమ్మేయాలన్నటువంటి ఉద్దేశమే వీళ్ళకు ఉండే. ఇప్పుడు భర్త చెప్పినట్టు వినాలన్న ఉద్దేశంతో భర్త చెప్పినట్టు విని తల్లిని ఇద్దరు కలిసి చంపేశారు. అది అంతేనండి, ఇద్దరు కలిసి చంపారండి. ఇది అది కాదండి, ఇంకోటి వాళ్ళ అత్త మామలు కూడా వచ్చి కూడా చంపినట్టు మాకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఉంది. వీళ్ళు కాకుండా అందరు నలుగురు కలిసి వచ్చారని ఇన్ఫర్మేషన్ ఉంది. రాత్రి కారులో వచ్చి నలుగురు చంపారని ఇన్ఫర్మేషన్ ఉంది. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ వాళ్ళు ఇప్పటివరకు భార్య భర్తలు ఇద్దరే అని అనుకుంటున్నాం, కానీ ఇక్కడ కేవలము ఆ ఎవరైతే వీరన్న ఉన్నాడో భూక్యా వీరన్న తనకు కూడా వేరే అమ్మాయిలతోటి కొంత అక్రమ సంబంధం ఉంది. అక్రమ సంబంధం నేపథ్యంలో కూడా తన బిడ్డ మీద కూడా తనకు ఆర్థికంగా డబ్బులు అవసరం ఉండి బిడ్డపై కూడా ఒత్తిడి తెచ్చేవాడని చెప్పి అంటున్నాడు. బిడ్డపై ఒత్తిడి తెచ్చిన తర్వాత ఇక్కడ ఇద్దరు కలిసి అంటే వాళ్ళ బంధువులు కూడా ఉన్నారని చెప్పి అంటున్నారు, తల్లిదండ్రులు కూడా ఈ హత్యలో పాల్గొన్నారని చెప్పి ఒక ఆరోపణలు ఉన్నాయి. వాళ్ళకు కూడా సమాచారం ఉందని చెప్పి అంటున్నారు. దానికి సంబంధించి పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో మిగిలిన వివరాలు తెలుస్తూ ఉంటాయి. కానీ ఇక్కడ తన బిడ్డ అంటే తల్లి మీద ప్రేమతోటే ఉండేది, కానీ భర్త ఒత్తిడి మేరకు తల్లిని చంపాల్సి వచ్చిందని చెప్పి ఇక్కడ వీళ్ళు చెప్తున్నారు. అంటే ఏదేమైనప్పుడు కూడా కన్న తల్లి మీద కాస్త సానుభూతి అయినా చూపించాల్సి ఉంటుంది. ఎవరు లేనప్పుడు తల్లి నన్ను అన్ని తానై పెంచినటువంటి నా తల్లిని చంపుకోకూడదు అని చెప్పి ఒకవేళ భర్త రెచ్చగొట్టినా కానీ తల్లికి చెప్పి ఏదైనా ఒక ఆలోచనలు చేసి తను ఆరోగ్యం ఉండడానికి కోసం ఏదైనా ప్రణాళిక వేయాల్సి ఉండే. కానీ ఇట్లాంటి పరిస్థితుల్లో తల్లిని చంపడం కూడా చాలా దారుణంగా గమనించాలి. ఇప్పటి వరకు మరికొంతమంది ఉన్నారు. చూడమ్మా, ఇప్పుడు వరకు దాదాపు ఈ తండాల వరకు వచ్చేసరికి ఇట్లా తల్లిదండ్రులను చంపడం అనేది చాలా దారుణంగా చూడాల్సి వస్తుంది. అట్లాంటప్పుడు కాలం ఎటువైపు వెళ్తుంది? నిజంగా కన్న పిల్లలే తల్లిదండ్రులను చంపుతున్నారంటే రేపు మనుషులు ఎట్లాంటి వాతావరణం ఉంది ఒకసారి మీరు చెప్పండి. నా పేరు సునీత సార్, ఏరాలు సార్, మా ఏరాలు. ఎవరు? లక్ష్మి మీ ఏరాలా? మా ఏరాలు సార్. అంటే మా ఇల్లు ఇక్కడనే ఉండే, స్టార్టింగ్ నుండి మేము మంచిగా కలిసిమెలిసి ఉండే. ఇంతకు ముందు కూడా ఒకసారి ఆమె ఈరన్నకు ఇష్టపడతాను సార్. ఆమె ఈ సంగీత వీరన్న ఎక్కడ మీకు పరిచయమేనా? ముందే పరిచయమే సార్. ఇక్కడ దగ్గర వాళ్ళ అక్కకి ఇచ్చిరు సార్. అయితే వాళ్ళ అత్తమ్మ సార్ ఇక్కడ ఉన్నది. అయితే ఇంతకు ముందు ఆమె ఇష్టపడ్డది. అయితే ఆమె మస్తు కొట్టింది సార్ సంగీతకు. కొడితే వద్దు ఆమెకు అసలే ఆయనకు చేసుకోకు వద్దు. ఆమె 10th క్లాస్ అంటే మధ్యలోనే ఇష్టపడితే ఇక మధ్యలో స్కూల్కి వెళ్తలేదు ఆమె. ఆపేసింది స్కూలే. అయితే తర్వాత ఇక ఎల్లు అంటే ఆమెకి ఇష్టపడి నేను పెళ్లి చేసుకుంటా అమ్మ, నువ్వు పెళ్లి చేసేయి అంటే ఇక సరే అని ఆమె బాగా కొట్టింది, మస్తు కొట్టింది. ఆమె స్టేషన్లో పోయారు. మళ్ళీ ఆమె వెళ్ళిపోయింది, బియ్యానికని వెళ్ళిపోయింది. ఆమె బియ్యానికని వెళ్ళిపోతే తర్వాత ఏం చేసిందంటే అటు నుంచి అటే వెళ్ళిపోయింది. ఇక మళ్ళీ తీసుకొచ్చిన తర్వాత కొట్టింది. తల్లిని కదని చెప్పి బియ్యానికి వెళ్ళిపోయి ఆంచల్ అంటే వీరన్న దగ్గరికి వెళ్ళిపోయిందా? రేషన్ బియ్యం తీసుకొస్తా అమ్మా అని వెళ్ళిపోయింది ఆమె. అప్పుడు కూడా సార్ మళ్ళీ తీసుకొస్తే కూరలో కూడా అప్పుడు పొలానికని మందు తెచ్చింది ఆమె. ఆ మందు కూడా పోసింది ఒకసారి. సంగీత అమ్మకు చంపేయాలని పెళ్లి కాకముందే, ఇంతకుముందు. అయితే నేను ఇక్కడ మా దగ్గర ఇల్లు ఉంటే కొంచెం కూర వేసుకొని తిందామని ఆమె ఫోన్లు చేస్తున్నాయట. అంటే ఫోన్ ఉన్నది ఆమె దగ్గర. ఫోన్ ఉంటే ఒకసారి రా మరిది, ఒకసారి రా చెల్లె అని మాకు పిలిచింది. అయితే మేము వచ్చినాం. ఇట్లనే కొంచెం అన్నం పళ్ళెంలో వేసుకొని తినుకుంటా వచ్చేసిన. నేను వచ్చేస్తే కొంచెం కూర వేసుకొని మా ఆయనే అడుగుతాండు ఆయనకు ఏమైంది ఏనంటే ఇట్లా ఫోన్లో మాట్లాడుతుంది మరిది, ఒకసారి ఫోన్ నెంబర్లు నాకు అర్థం కాదు ఒకసారి చూడంటే చూసినాం. చూస్తే ఆయన నెంబరే ఉంది. నెంబర్ ఉంటే ఇక సరే అని ఊకుంటే కొట్టింది నెంబర్లు. మళ్ళీ ఎందుకు ఫోన్ చేస్తున్నావు అని కొట్టింది ఆమె. కొడితే ఏమో మళ్ళా నేను కొంచెం కూర వేసుకుందామని తిందామంటే కూరలో ఏమో మందేసింది. మందేస్తే సార్ మళ్ళీ నాకు కోపం వచ్చింది. ఏంది ఇది ఇట్లా వాసన వస్తుంది, ఏమన్నా మందు వేసినావు అంటే మాట్లాడతలేదు, ఏమంటలేదు. అసలు నా పిల్లలు ఉన్నారు చెప్పరాదే నేనైనా సత్తా అంటే ఒక 2 దెబ్బలు వేస్తే ఇక తర్వాత ఏమో కొంచెం ఏడ్చింది. ఏడ్చినాక మళ్ళీ ఊకున్నాం సార్.
మళ్ళీ మధ్యలో కూడా అట్లనే చెప్పింది, నాకు కొంచెం డ్రింక్ చేస్తుంది సార్ ఆమె, లక్ష్మి. మళ్ళీ ఒకసారి పెళ్లి అయిపోయింది ఆమెది, అప్పుడు ఇక చేసేసిరు, ఊకున్నారు సార్. ఊకున్న తర్వాత ఇక అట్లనే వస్తా